వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. जनरल सेक्रेटरी सुनील कुमार गारी मुंबई कॉर्पोरेशन चेयरमैन सीएमटी टाइगर गारी स्वागतम. అందరూ లేచి మూడు సిలిండర్లు స్వీకరించామన్నా ఒకేసారికి 1,50,000 పడ్డాయంటే అది కూడని ప్రభుత్వం. నేను ఎక్కువసేపు మాట్లాడలేదు, చాలా మంది ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా హిస్టారికల్గా చూస్తే రాయలసీమ ఏరియా చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు, తిరుపతి ఈ ఏరియాలో మాట్లాడితే హిస్టారికల్గా విమెన్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది. చిత్తూరులో వచ్చిన తర్వాత నేనేం నేర్చుకుంటున్నాను, అదైనా 20, 25, 30 సంవత్సరం చూస్తే ఫీమేల్ ఫిటిసైడ్ అంటే గర్ల్ చైల్డ్ సంబంధించి
బర్త్ రేట్ చూస్తే చాలా తక్కువ ఉంది, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్. సో నేను ఒకటి ఈ సభలో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఎస్హెచ్జి, విమెన్, ఐసిడిఎస్, మెప్ప సంబంధించి ఇక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి ఇక్కడ లీడర్స్ ఉన్నారు. ఈ ఫీమేల్ ఫెటిసైడ్ సంబంధించి దయచేసి మీరు అవగాహన క్రియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే సపోజ్ మనం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అక్కడ మాట్లాడితే అక్కడ ఫీమేల్ నంబర్స్ మేల్ నంబర్స్తో పోస్తే అక్కడ ఎక్కువ ఉంది, కానీ ఇటు సైడ్ తక్కువ ఉంది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి నేను అదే ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సొసైటీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు, సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఎక్కువ ఫీమేల్స్ బర్త్ జరిగితే బాగుంటుంది. అది ఫస్ట్ నేను సూచన ఇస్తాను. రెండోది, ఇంకా చిత్తూరు జిల్లాలో చూస్తే 10 నుంచి 12% ఏమేమి మ్యారేజెస్ జరుగుతున్నాయి సొసైటీలో, అవి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. 15, 16, 17, 18, ఒక 100 మ్యారేజ్ జరిగితే ఒక 12 మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఆ చైల్డ్ మ్యారేజ్ జరిగితే టీన్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం 25,000 బర్త్ రేట్ చూస్తే 10% టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. అంటే 2,500 ప్రెగ్నెంట్ విమెన్ 18 సంవత్సరం తక్కువ ఉన్నాయి. సో యాక్చువల్గా అభివృద్ధి చూస్తే కరెక్ట్గా మాట్లాడితే ఇది జరగకూడదు. ఇది తగ్గింది, గత ఒక 10-15 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే తగ్గింది, కానీ ఇంకా తగ్గాలి. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్, చైల్డ్ మ్యారేజెస్, ఫీమేల్ ఫెటిసైడ్, ఈ 3 బేసిక్లీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, సొసైటల్ ఇష్యూస్. అందరి సహకారంతో బేసిక్లీ ఇది సాధ్యమవుతుంది. సో నేను ఇక్కడ చాలామంది మెప్మా మరియు డిఆర్డీఏ సంబంధించి సిబ్బంది ఉన్నారు ఇక్కడ. మీరు దయచేసి ఇది ఎక్కువగా మాట్లాడాలి, మీరు రేస్ చేయాలి. రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా డిఫరెన్స్ ఏం లేదు. అర్బన్లో కూడా జరుగుతుంది, రూరల్లో కూడా జరుగుతుంది. మీరు ఎక్కువగా రేస్ చేయాలి. అది రేస్ చేస్తే ఖచ్చితంగా ట్రూ ఎంపవర్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ 3 ఇష్యూస్ మనం కరెక్ట్గా టేకిల్ చేయగలిగితే. సో ఖచ్చితంగా ఈ దినోత్సవం ఎందుకు మనం ఈరోజు ఇక్కడ జరిపిస్తున్నాము, అందరూ విమెన్ కాంట్రిబ్యూషన్ గురించి గుర్తు చేయాలి. ప్రతిరోజు మీరు శ్రమ చేస్తున్నారు, మీ వల్ల ఈ సొసైటీ నడుస్తుంది, మీ వల్ల బేసిక్లీ మనం అందరూ ముందుకు వెళ్తున్నాము. సో మీకు ఇంకా బలం రావాలి, మీ ఎంపవర్మెంట్ ఇంకా జరగాలి, ఇంకా మీకు బేసిక్లీ శక్తి రావాలి, అండ్ మనం అందరూ కలిపి మీకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేనేమి చెప్పాలో అదంతా మా వాళ్ళు చెప్పేశారు మహిళలు కూడా. అయితే చిన్నగా ఒక చిత్తూరు గురించి ఒక చిన్న మాట చెప్పి బయలుదేరుతా. అందరూ మాట్లాడారు, మాకు 2 మహిళలు ఉన్నారు. మొట్టమొదటి మేయర్ అముదమ్మ. ఆమె తన జీవితాన్ని కుటుంబం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే సేవా కార్యక్రమాల్లో రాజకీయాలకు వచ్చి ఆమె వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మంచి పని చేస్తున్నాడు, మంచి వ్యక్తి అని పిలవగానే మా పార్టీలో వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా ఏ రోజు ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలి అని అడగని ఏకైక నాయకురాలు. నేనే అడుగుతున్నాను, వేల మంది ఏం కావాలి అని. ఏం లేదు సార్, మీరు చేసే పనులు మంచిగా చేస్తున్నారు, చేయండి, ఎక్కడ సైన్ పెట్టుకుంటే అక్కడ సైన్ పెడుతుంది. అంటే ప్రజల కోసం, తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలాగే మరో మహిళ తన భర్త అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన చిన్న పిల్లలున్నా కూడా మన మాజీ మేయర్ ప్రస్తుత తుడా చైర్పర్సన్ హ్యాండిల్ గారు కూడా పొద్దున లేచి మేము ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మాకంటే ముందు అందరిలాగానే తన జీవితాన్ని కోల్పోయినా నేను నా ప్రజల కోసం, చిత్తూరు మహిళల కోసం అండగా నిలబడతానని ఆవిడ కూడా మంచిగానే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకొని కష్టపడుతుంది. కాబట్టి వారిద్దరికీ మా చిత్తూరు మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా దినోత్సవం రోజు అంటే
వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ కోసం చెప్పడం జరిగింది. సో నాకు కూడా నా జీవితంలో నాకు మొట్టమొదటి నా తల్లి. నేను 7 నెలలకే పుట్టినా హాస్పిటల్లో డాక్టర్లు వద్దు, అన్మెచ్యూర్డ్ బేబీగా పుట్టాడు, ఫ్యూచర్లో చాలా కష్టం అంటే, లేదు లేదు నా బిడ్డని నేను బాగా సాకుతాను అని చెప్పి డాక్టర్లకే ఛాలెంజ్ చేసి నన్ను ఇంతలోనే చేసిన నా తల్లి. తర్వాత నా జీవితంలోకి వచ్చిన నా భార్య గురించి నాకంటే బాగా మా అన్నయ్య చెప్పాడు. మా జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి గారు ఆ దోమల కథ ఏదో బాగా చెప్పాడు, దాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకుంటా. తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక నాతో పాటు నడిచిన మహిళలందరూ స్టేజ్ పైన స్టేజ్ ముందర చాలామంది పాపం మేము ఎలక్షన్లో అప్పుడు ఎండాకాలం అయినను మగవారి కంటే ఆడవారు ఎక్కువగా చిత్తూరులో నాతో పాటు ఎలక్షన్ సమయంలో కానీ ఎలక్షన్ అయినాక కూడా మా ఎమ్మెల్యే మంచివాడు, అతనికి మేము సహకరించాలి అని చెప్పి పిల్లలు ఉన్న కుటుంబం ఉన్నా మేము రాత్రి 10 గంటల దాకా ప్రోగ్రాం చేస్తున్నా కూడా మాతో తిరిగి చాలా వరకు సహకరించారు. వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేకంగా నా తరఫున వారికి ధన్యవాదాలు ఈ ఉమెన్స్ డే సందర్భంగా. సో మహిళలందరూ కూడా మా వాళ్ళు చెప్పినట్టు మహిళలు లేనిది పురుషులు మేము లేదు, మేము లేనిది మీరు లేదు అని చాలా చెప్పారు. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మేయర్ మా సోదరి అముదక్క గారికి, చుడా చైర్మన్ కటార అనురాధమ్మకి, మా కార్జాల అరుణమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విశేష సేవలు అందించినటువంటి అరుణమ్మ గారికి, రాజేశ్వరక్కకి, అట్లాగే నాకు దేవుడిచ్చిన చెల్లె చిత్తూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అను అంటాం మేము, అనురాధ గారికి, అట్లాగే నేనేదో మాట్లాడినానని విజయవాడ నుంచి హరిబురిగా వచ్చినానని చెప్పి మీ దగ్గర నన్ను కవర్ చేసినటువంటి పీడీ గారికి, సిడిపిఓ గారికి, వేదిక ముందున్నటువంటి మహారాణులందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది అదృష్టం. ఇంతమంది మహిళల ముందు మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, మన అభిప్రాయాన్ని వారితో పంచుకోవడం, ఇదంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక మహిళ చైతన్యవంతురాలైతే ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలా ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి కారకులైనటువంటి మీ ముందు నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అందరూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని పూజ చేయమని చెప్పి అంటారు మహిళని గౌరవించే విధానంలో. మహిళని గౌరవించడం అంటే మహిళని మహిళగా ఉండనిస్తే చాలా, అంతకన్నా మించినటువంటి గౌరవం మరొకటి లేదనేది నా అభిప్రాయం. 70,000 సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో 5,000 సంవత్సరాలకు పైగా జీవన విధానంలో నాకు ఇంతకు ముందే ఒక అభిప్రాయం కలిగింది. మానవ పరిణామ క్రమంలో మనిషి కోతి నుంచి మానవుడిగా ఆవిర్భవించి సంఘజీవిగా మారుతున్నటువంటి పరిస్థితుల వరకు మానవ పరిణామ క్రమాన్ని ఏ విధంగా చూస్తావో, మానవ పరిణామ క్రమంలో మహిళ పరిణామ క్రమాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకనే నేను మహిళల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క ఎదుగుదల, స్వయం శక్తితో వారు జీవించే విధానానికి సపోర్ట్ కలగజేయడసే గొప్ప పరిణామాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు నేల మీద 1983కు ముందు 1983 తర్వాత అని స్పష్టంగా విభజన రేఖ గీయబడింది. 1983వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసేదానికి ముందు
తెలుగు నేల మీదనే కాదు ఈ దేశంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ తర్వాత మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందని స్పష్టంగా మనం కానీ గమనించినట్లయితే ఈ దేశంలో మహిళలు మెరుగైనటువంటి స్థితిలో మెరుగైనటువంటి విధానంలో కొనసాగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే స్వతంత్రం రాకముందే మహిళలకు సంబంధించి బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి. మహిళల రక్షణకు, మహిళల ఎదుగుదలకి, మహిళల స్వావలంబనకి స్వతంత్రం రాకముందు 1830 సంవత్సరాల్లోనే చట్టాలు ఉన్నాయి. వితంతు పునర్వివాహ చట్టం మొదలుకొని, బాలికా వివాహ నిషేధ చట్టం మొదలుకొని, ఆస్తి హక్కు చట్టం మొదలుకొని, మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళల యొక్క సంరక్షణకు మొదలుకొని అనేక చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు కనిపించేవి కాదు. ఎందుకంటే మహిళలకు చట్టసభల్లో భాగస్వామ్యం ఉండేది కాదు. ఒకవేళ వచ్చిన భర్త చాటు భార్యలు లేదంటే అన్న చాటు చెల్లెళ్ళు రాజకీయాల్లో బొమ్మలుగా మారితే వెనక ఆడించే సూత్రము వేరే వాళ్ళు ఉండేవారు. కానీ 83 తర్వాత ఈ తెలుగు నేల మీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఏ విధంగా జరిగిందో అదే సందర్భంలో మహిళల యొక్క అభివృద్ధి కూడా అదే విధంగా జరిగింది. మహిళలు రాజకీయాల్లో ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతమైనటువంటి అనేక కార్యక్రమాలు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. అంతెందుకు ఈరోజు ఈ ఆడిటోరియం నిండా డ్వాక్రా మహిళలు కూర్చుని ఉన్నారంటే అది గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఆస్తి హక్కులో సమాన వాటా కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కానీ, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ నుంచి గ్రామ చట్టసభల్లో గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు దాకా 33% రిజర్వేషన్ కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రయత్నంలో తొలి భాగస్వామ్యం నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఇలా అనేక పరిణామాలలో, మహిళల అభివృద్ధిలో, మహిళల ఎదుగుదలలో నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. నేనేదో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధిగానో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానిగానో చెప్పడం మాత్రమే కాదు, ఒక సమగ్రమైనటువంటి పరిశీలన ద్వారా అన్ని విషయాల మీద కాస్తో కోస్తో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్పగలను. 1983కు పూర్వం మహిళ యొక్క పరిస్థితి, 1983 తర్వాత మహిళల యొక్క పరిస్థితిని స్పష్టంగా చూసినట్లయితే మనం ఎనలేనటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగాం. ఆ సందర్భంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి, ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించాలి, మహిళలతో మనం చర్చించాలి, మహిళల అభివృద్ధికి సహకరించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా నేను మళ్ళీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఖచ్చితంగా మహిళలు ఆకాశంలో సగం, అన్నిట్లో సగం అన్నటువంటి నినాదం త్వరలోనే నిజమవుతుంది, రుజువవుతుంది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అయి తీరుతారన్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పీటీ గారు ఓరుకుమార్ గారిని శాసనసభ్యులు సన్మానిస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు సన్మానం చేస్తున్నారు. శాసనసభ్యుల వారు సన్మానం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో సార్వత్రిక సన్మానించడం జరిగింది.
లేదు 10 మంది ఉంటే 25 కాకుండా అందరికీ ఒక